హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. ఇండిగో ఫ్లైట్స్ గురించి దేశం మొత్తం చర్చ జరుగుతోంది. అసలు 200 ఫ్లైట్స్ని ఎందుకు ఆపేశారు? సర్వీసులు ఎందుకు ఇవ్వట్లేదు? ఎంతో మంది ట్రావెల్ చేసేవారు టికెట్లు కొనుక్కున్నారు. ఆ టికెట్లు అమౌంట్ కూడా రిఫండ్ ఇవ్వలేదు. ఆ ప్లేస్లో వేరే ఫ్లైట్ని కూడా వాళ్ళు అరేంజ్ చేయలేదు. అసలు దీనికి సంబంధించి ఏం జరుగుతుంది? ఇండిగో ఫ్లైట్లు 1-2 ఆపేస్తే బాగుంటుంది, కానీ ఏదో టెక్నికల్ ఇష్యూ ఉంది అనుకోవచ్చు. బట్ 200 ఫ్లైట్లు ఒకేసారి ఆపడం వెనక ఏదైనా నిజంగా ఇష్యూ ఉందా? అసలు దీని గురించి పూర్తి డీటెయిల్స్ మనతో పాటు మాట్లాడడానికి ఇద్దరు పైలట్లు ఇప్పుడు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఒకరు వచ్చేసి వంశీ గారు, ఇంకొకరు రవి గారు. హలో రవి అండ్ వంశీ గారు. నమస్తే మేడం. నమస్తే. వంశీ గారు, ఫస్ట్ మీరు చెప్పండి, అసలు ఇండిగో ఫ్లైట్స్ సర్వీస్ ఎందుకు నిలిపివేశారు? అసలు దీని వెనక ఉన్న ప్రధాన కారణాలు ఏంటి? ప్రెసెంట్ సినారియో ప్రకారం ఇండిగో ఫ్లైట్స్ ఆల్రెడీ క్యాన్సిల్ 200+ ఎయిర్ క్రాఫ్ట్. సో మేము అనుకుంటున్న మెయిన్ రీజన్ ఆర్ వన్ ఆఫ్ ద రీజన్ అయ్యింది కూడా అనొచ్చు. సో ఫ్లైట్ క్రూ షార్టేజ్ అండి. ఫ్లైట్ క్రూ షార్టేజ్ అంటే డ్యూ టు డీజీసీఏ కొన్ని రూల్స్ ఫార్వర్డ్ చేసింది. ఆ రూల్స్ ఏంటంటే పైలట్ కి రెస్ట్ టైం, ఏదైతే పైలట్ రెస్ట్ తీసుకుంటున్నారో వీక్లీ 36 అవర్స్ అండి. పాస్ట్లీ 36 అవర్స్ రెస్ట్ టైం ఉండేది, దాన్ని షిఫ్టెడ్ టు 48 అవర్స్ అండి. సో ఇంకొక 12 అవర్స్ ఎక్స్ట్రా రెస్ట్ టైం ఇంక్రీజ్ చేశారు. సో దీన్నే ఫ్లైట్ FDTL అని అంటాము, ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అండి. ఈ లిమిటేషన్స్ లోనే అంటే FDTL వాళ్ళు టైం లిమిటేషన్స్ పెట్టారు. అంటే ఒక కెప్టెన్ ఫ్లై చేసిన తర్వాత మినిమం 48 అవర్స్ గ్యాప్ ఉండాలి అనే రూల్ పెట్టారు, కాబట్టి షార్టేజ్ వచ్చింది అంటున్నారు. ఇది నిజమేనా? యా మ్యామ్, ఈ 48 అవర్స్ ఇంక్రీజ్ అవడం వల్లే అప్రాక్స్ ఒక 12 అవర్స్ అంటే ఒక 2 days షిఫ్ట్ అండి. అది 12 అవర్స్ అప్రాక్స్ 2 days షిఫ్ట్. అది 2 days పైలట్స్ నీడ్. ఈ గ్యాప్ ని ఫిల్ఫిల్ చేయడానికి 2 days ఒక పైలట్ కావాలి కదా. సో దిస్ ఇస్ ద వై షార్టేజ్ కేమ్ అండ్ ఫ్లైట్స్ ఆర్ గోయింగ్ టు క్యాన్సిల్. సో ఇక్కడ పైలట్స్ చాలా నీడ్ ఉంది. సో పైలట్స్ దే హ్యావ్ టు ఇండిగో రిక్రూట్ చేసుకోవాలి అండ్ దీన్ని ఫేస్ చేసుకొని నెక్స్ట్ 2 years లో దీన్ని ఈ FDTL ఏదైతే రిలీజ్ చేసిందో దాన్ని ఇంప్లాంట్ చేయడానికి ఇట్ విల్ టేక్ 2 years అండి. ఈ షార్టేజ్ అంతా ఫిల్ చేసుకొని కరెక్ట్ గా వర్కౌట్ చేయడానికి. సో ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. రవి గారు, మీరు చెప్పండి. అంటే ఒక ఆయన ఇండిగో స్టాఫ్కి సంబంధించి ప్రాపర్ శాలరీస్ పే చేయలేదు కాబట్టి వాళ్ళంతా ఇంకా పని చేయము అన్నారు, దానివల్ల ఆగిపోయింది. సో అక్కడ ఉన్న అయ్యప్ప స్వామి భక్తులు కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, అసలు మాకు ఎవరు సమాధానం చెప్తారు అని చెప్పి కూడా మాకు ఫస్ట్ ఆన్సర్ చేయండి అని చెప్పి కూడా అక్కడ క్వశ్చన్ చేస్తూ ఒక ఘర్షణ జరిగిన సిచ్యువేషన్స్ వీడియోస్ కూడా మనం చూసాము. అంటే ఇంత షార్టేజ్ రావడానికి ఆ టీంకి శాలరీస్ కూడా పే చేయలేనంత స్థితిలో ఇండిగో ఉందంటారా? నో, లేదు. యాక్చువల్ రీజన్ అయితే అది కాదు. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు DCA సడన్ గా మనకి రూల్స్ చేంజ్ చేయడం వల్ల వీళ్ళు ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవ్వాలి కదా. ఇప్పుడు నార్మల్ గా ఎవ్రీడే చాలా ఫ్లైట్స్ ఉన్నాయి మన ఇండిగో నుంచి, ఇక్కడ చాలా ప్లేసెస్ కి వెళ్తూనే ఉంటాయి. సో సడన్ గా వీళ్ళు మన మామూలుగా వీక్లీ 36 అవర్స్ వరకు మనకి రెస్ట్ టైం దొరుకుతుంది. సో ఇప్పుడు ఏం చేంజ్ చేశారంటే 48 అవర్స్ వరకు చేంజ్ చేశారు. దాని తగ్గట్టు ప్రతి ఒక్కరి షెడ్యూల్ అంతా మారిపోతుంది కదా. సో దాన్ని వాళ్ళు మెయింటైన్ చేయడానికి అని చెప్పేసి మామూలుగా ఒక కొన్ని డేస్ పడుతుంది. దానివల్ల ఆ డిఫరెన్సెస్ వచ్చినాయి అన్నమాట. కానీ పీపుల్ అందరికి అర్థం కాదు కదా, అంత గ్రౌండ్ స్టాఫ్ మీద వాళ్ళ మీద గొడవ చేస్తున్నారు. ఎంతైనా ఇప్పుడు నేను చూసాను మొన్న సోషల్ మీడియాలో రీసెంట్ గా ఏమైందంటే ఇలా ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల వాళ్ళు ఎంగేజ్మెంట్ కి అటెండ్ అవ్వలేకపోయినారు, ఆన్లైన్ లోనే జాయిన్ అయిపోయారు అనమాట. ఇలా ఎవరు పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకు ఉన్నాయి. ఏమంటే వాళ్ళు అర్థం కూడా చేసుకోవాలి, మనమేమి కావాలనే చేయం కదా. అండ్ ఆల్సో గవర్నమెంట్ కూడా మన కోసం ఆలోచిస్తుంది. అంటే ఇప్పుడు పైలట్స్కి ఎక్కువ రెస్ట్ దొరికితే వాళ్ళకి ఫటీగ్ అనేది ఉండదు, అంటే వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ అనేది ఉండవు అన్నమాట. మనం ఎంత బాగా పీస్ఫుల్గా ఉంటే ఫ్లై ఎంత బాగా చేయగలము. అందుకోసం అని చెప్పేసి ఇలా రూల్స్ అనేది చేంజ్ చేస్తారు. ఇటువంటి రూల్స్ పెట్టినప్పుడు మరి ఎందుకని ముందు అడ్వాన్స్గా ఈ టికెట్లు పెట్టడం ఆన్లైన్లో ఇది చేయకుండా ఉంటే ఎవరు టికెట్లు కొనుక్కోరు, అప్పుడు ఇంత ఇష్యూ అవ్వదు కదా. అసలు కంప్లీట్ ఆ ఫ్లైట్నే ఆన్లైన్లో పెట్టకపోతే ఇంత ఇష్యూ జరుగుండేది కాదు. ఫ్లైట్ పెట్టి అక్కడ వేలకు వేలు పెట్టి టికెట్లు కొనుక్కున్న తర్వాత అది కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ పాపం తినలేని పరిస్థితి, నిద్రపోలేని పరిస్థితి, అటువంటి సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చిందంటారు? యాక్చువల్లీ షెడ్యూలింగ్ అనేది ఒక 1 month బిఫోర్ అలా కూడా ఉంటుంది. సో ఇప్పుడు మామూలుగా మాకు పైలట్స్ కి 1 month బిఫోరే షెడ్యూల్ ఇస్తారు మొత్తం మంత్ అంతా. సో ఆ షెడ్యూలింగ్ అనేది ఫస్ట్ నుంచే మొత్తం సెట్ అయిపోతుంది. కానీ సడన్ గా రూల్స్ వచ్చేసరికి వాళ్ళు అవన్నీ చేంజ్ చేసుకోవాలి, దానికి టైం పడుతుంది. అందువల్ల ఇట్లా డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఏమంటే నార్మల్ గా ఎయిర్లైన్స్ చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు ఏదైనా ఆల్టర్నేట్ ఫ్లైట్స్ ఏమన్నా ఇష్యూ చేయడం కానీ,
లేకపోతే వాళ్ళ రీఫండ్ ఇవ్వడం కానీ వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలన్నమాట ప్యాసింజర్స్కి. అప్పుడు అలా చేయకపోవడం వల్లనే ఇప్పుడు అందరూ గ్రౌండ్ స్టాఫ్ మీద గొడవ చేస్తున్నారు. అవును. యా. సో వంశీ మీరు చెప్పండి, అండ్ ఇప్పుడు ఈ ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం వల్లే మిగతా ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో టికెట్ రేట్స్ ఎయిర్ ఇండియా కూడా ముంబైకి వెళ్ళడానికి 58K అండ్ ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి 80K పెట్టి టికెట్స్ పెంచేశారు. అంటే ఇప్పుడు మిగతా ఎయిర్లైన్స్ సర్వీసెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఏవైతే ఇప్పటి వరకు లోలో ఉన్న ఎయిర్లైన్స్ కూడా హైయెస్ట్ ప్రైస్ ఎందుకు పెంచారు అనుకోవచ్చు. అంటే ఇటువంటి సిచ్యువేషన్స్ బస్సుల్లో జరుగుతుంది. అంటే ప్రైవేట్ బస్సుల్లో ఫెస్టివల్స్ టైంలో ఇలా టికెట్లు రేట్లు పెంచడం అనేది జరుగుతుంది. ఫస్ట్ టైం ఇలా ఫ్లైట్ టికెట్లు పెరగడం అనేది ఇది హిస్టరీలో ఇప్పుడు ఫస్ట్ టైంగా మనం చూస్తున్నాం. యా, డ్యూ టు ప్రెసెంట్ సినారియో బేస్ చేసుకొని ఎయిర్లైన్స్ దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని సో దే ఆర్ యూజింగ్ ది సిచ్యువేషన్ అండ్ దే ఆర్ హైకింగ్ దేర్ ప్రైస్ అండి. ఫీజు ఏదైతే ఫ్లైట్ చార్జెస్ ఉన్నాయో దే ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్. సడన్ గా ఈవెన్ ఢిల్లీ టు ముంబై ఆర్ హైదరాబాద్ టు ముంబై మీరు 5 స్టార్స్ కానీ ఎయిర్ ఇండియా కానీ ఫ్లైట్ టికెట్స్ చూస్తే మీరు చెప్పినట్టే 58,000 53,000 ఉంది. సో బెటర్ ఆప్షన్ ఫ్లైట్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే, బట్ అదర్వైజ్ గో ఫర్ అనదర్ ట్రాన్స్పోర్టేషన్ అండి. అండ్ ప్రజెంట్ ఈ సినారీ ఏదైతే ఉందో మిడ్ ఆఫ్ ద డిసెంబర్ దాకా కంటిన్యూ అవుతుంది. అండ్ మీరు ఏదైతే విన్నారో 300 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి అని, అది కూడా డిసెంబర్ మిడ్ వరకు ఇదే సిచ్యువేషన్ కొనసాగుతుంది అని చెప్తున్నారు కదా. అంటే టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఈలోపు రీఫండ్ అన్నా చేయాలి, ఆ రోజు అదే ప్లేస్లో ఇంకొక ఫ్లైట్ అయినా అరేంజ్ చేయాలి. దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డిసెంబర్ మిడ్ వరకు ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది టెక్నికల్గా పాసిబుల్ అవుతుందా? మేబీ దే ఆర్ ట్రైంగ్ టు చేంజ్ ద ఎయిర్ క్రాఫ్ట్, అంటే వేరే ఫ్లైట్ ని ఆల్టర్నేటివ్ ప్లాన్ చేస్తున్నారు. అదర్వైజ్ దే ఆర్ గోయింగ్ టు రీఫండ్ అండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఈ మిడ్ దాకా ఏదైతే ఉందో ఈ లోపు ఆల్రెడీ బుక్ చేసుకున్న చాలా ఎయిర్ క్రాఫ్ట్ గోయింగ్ టు క్యాన్సిల్ అప్ టు 1000 ఫ్లైట్స్ దాకా షెడ్యూల్ క్యాన్సిల్ అవుతుంది. అండ్ ఇది అసలు మిడ్ ఆఫ్ ది డిసెంబర్ ఎందుకని చెప్తున్నానంటే DGCA ఇండిగో వాళ్ళకి రిలాక్సేషన్ కింద వీఆర్ కంటిన్యూ ఏదైతే ఓల్డ్ FTDL ఉందో దాన్ని కంటిన్యూ చేస్తాము, బట్ ఈ లోపు స్టాఫ్ ని రిసీవ్ చేసుకోవాలి అని చెప్పి సో DGCA ఇష్యూ చేసింది. సో డిసెంబర్ మిడ్ కి ఇదైతే రోస్టింగ్ ఆల్రెడీ ఇచ్చారు కదా ఫ్లైట్ ఈ తను రవి చెప్పినట్టు 1 మంత్ ముందే మనకి ఫ్లైట్ షెడ్యూల్ వస్తుంది. సో ఈ రోస్టర్ ఏదైతే ఉందో ఆ రోస్టర్ కంప్లీట్ అవ్వడానికి కూడా ఇట్ విల్ టేక్ అప్ టు డిసెంబర్. ఓకే, ఇప్పుడు యా చెప్పండి. దే విల్ కంటిన్యూ నార్మల్ అండి. ఓకే, ఇప్పుడు పైలట్స్కి సంబంధించి షార్టేజ్ ఉంది అని మాట్లాడుతున్నారు. మరి మిగతా ఫ్లైట్స్కి లేని షార్టేజ్ ఓన్లీ ఇండిగోకి మాత్రమే ఎందుకు వచ్చింది అనుకోవాలి? మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన రవి? సో యాక్చువల్లీ నార్మల్గా అన్ని ఎయిర్లైన్స్ కంటే మోస్ట్లీ ఇండిగోనే ప్రతి ఒక్క చిన్న ఊరు కూడా మామూలుగా చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్ కూడా ఫ్లై చేస్తుంది. సో ఇప్పుడు నార్మల్గా ఒక్కొక్కరికి రెస్ట్ పీరియడ్ పెరిగే కొద్దీ మనకి పైలట్ రిక్వైర్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. కోసం అని చెప్పేసి మనకి ఎక్కువ పైలట్ షార్టేజ్ అనేది ఇప్పుడు అంటున్నారు. మోస్ట్లీ ఇండిగో చాలా ఇప్పుడు ఎవ్రీడే చాలా షెడ్యూల్స్ ఉంటాయి ఇండిగో అయితే. అందుకోసం అని చెప్పేసి ఇంకా మరి ఎక్కువ రెస్ట్ పీరియడ్ దొరకడం వల్ల పైలట్స్ కూడా ఎక్కువ కావాల్సి వస్తుంది. సో ఇప్పుడు షార్టేజ్ ఉంది అన్నప్పుడు ఎటువంటి నోటిఫికేషన్స్ అవేవి కూడా బయటకు వచ్చినట్టుగా మనకి రీసెంట్ టైమ్స్లో లేవు. అంత షార్టేజ్ ఉంది అనే ఇన్ఫర్మేషన్ ముందే ఎయిర్లైన్స్కి తెలిసినప్పుడు దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ కానివ్వండి, అవి ఎందుకు అంటే జాబ్స్ ఉన్నాయి, వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పి ఒక యాడో ప్రమోషనో చేస్తారు కదా, అటువంటివి ఏవి ఇప్పటి వరకు జరిగాయా? మామూలుగా పాత FDTL ప్రకారం అయితే అది మొత్తం ఓకే ఉండేది. ఇప్పుడు సడన్ గా మరీ 12 hours రెస్ట్ పీరియడ్ పెరిగేసరికి ఇప్పుడు సడన్ గా వాళ్ళకి ఇష్యూ అయిపోయింది. సో ఒకేసారి వాళ్ళు ఫ్లైట్ షెడ్యూలింగ్ మేనేజ్ చేసుకోవాలి, మొత్తం క్రూని మేనేజ్ చేసుకోవాలి, మళ్ళీ ప్యాసింజర్స్ ని మేనేజ్ చేసుకోవాలి. సో ఈ గజిబిజిలో కొంచెం ఇట్లా డిలే అవుతుంది. అందుకే వంశీ చెప్పినట్టు నార్మల్ గా ఈ మంత్ మిడ్ వరకు కూడా ఇదే కొనసాగుతుందని చెప్పారు కదా. వంశీ మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఇండియాలోనే ఎంతోమంది పైలట్ అంటేనే ఇది ఒక డ్రీమ్ జాబ్గా చెప్తూ ఉంటారు, ఎంతో ప్యాషన్తో చేస్తూ ఉంటారు. మరి ఆ ప్యాషన్ ఉన్న మీరు కావచ్చు, రవి కావచ్చు, అంటే ఇండియాలో ఆ సర్వీసెస్ ఇవ్వకుండా ఫారెన్ కంట్రీలో ఆ ట్రైనింగ్ అంతా తీసుకుని అక్కడ ఫ్లై చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే ప్యాషన్ ఉన్న మీరు మన కంట్రీకి కాకుండా పక్కకి ఫ్లై చేయడం వల్ల ఇక్కడ ఈ షార్టేజ్ వచ్చింది అనుకోవచ్చా? షార్టేజ్ అనేది డ్యూటీ ఎంట్రీ అండి, అది డ్యూటీ చేసే వాళ్ళకి. ఈ ట్రైనింగ్ పీరియడ్ మేము కంప్లీట్ చేసింది ఇది అన్ని ఏంటంటే ట్రైనింగ్ పీరియడ్స్ అండి. ఇవన్నీ అండర్ విత్ ట్రైనింగ్. ఇక్కడ ఇండియాలో ట్రైనింగ్ ఎందుకు చేయలేదు అని అంటే డ్యూటీ డ్యూరేషన్ అండి. టైం అనేది CPL చేయాలనుకుంటే ఇండియాలో
మీకు 18 months అని చెప్తారు, ఇట్ విల్ గోస్ అరౌండ్ 3 years అండి. ఉమ్, నా దగ్గర నా అకాడమీలో ఒక ఇన్స్ట్రక్టర్ వర్క్ చేస్తున్నాడు, క్లాసెస్ చెప్తున్నాడు స్టూడెంట్స్ కి. ఉమ్, సో తను 4 years నుంచి ఫ్లయింగ్ చేస్తున్నాడు. ఉమ్, డన్ విత్ ఓన్లీ 170 hours అండి. ఇంకో 30 hours పెండింగ్ ఉంది. ఉమ్, 5 years చేస్తున్నాడు, ఓన్లీ 170 hours అయింది. సో డ్యూ టు డ్యూరేషన్ ప్రాబ్లం అండి. అదే పర్సన్ ఒకవేళ అబ్రాడ్ లో కంప్లీట్ చేస్తుంటే ఈ విల్ కంప్లీట్ అరౌండ్ 14 months అండి. 14 months లో కంప్లీట్ చేస్తాడు, ఇండియాకి వస్తాడు. సో ఓకే. ఈ విల్ గో డ్యూటీ. సో మేజర్ రీజన్ అబ్రాడ్ వెళ్ళడానికి మెయిన్ థింగ్ డ్యూరేషన్ ఉంది. అండ్ ఇంకోటి ప్రెసెంట్ ఫీజ్ స్ట్రక్చర్ అనేది చాలా హైక్ ఉంది ఇండియాలో. డ్యూ టు ఫ్యూయల్ సంథింగ్ దే ఆర్ ఆస్కింగ్ అరౌండ్ 55-65 lakhs అండి, డిపెండ్స్ అపాన్ ఫ్లయింగ్ స్కూల్. ఉమ్, అబ్రాడ్ పర్టికులర్ కొన్ని కంట్రీస్ లో కొన్ని ఫ్లయింగ్ స్కూల్స్ ఉన్నాయి, దే విల్ ఆఫర్ లైక్ 35 to 45-55 lakhs. ఓకే. ఉమ్, హైట్ రేటింగ్ కూడా ఇచ్చే కొన్ని ఫ్లయింగ్ స్కూల్స్ ఉన్నాయి. ఉమ్, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇండియన్ స్టూడెంట్స్ విల్ ప్రిఫర్ ఆన్ అబ్రాడ్ ఇట్సెల్ఫ్. ఉమ్. రవి గారు మీ మీ ఒపీనియన్ ఏంటో చెప్పగలరా దీనిపైన? అంటే ఇప్పుడు వంశీ గారి కంటే ఆయన రీజన్స్ ఆయనకి చెప్తున్నారు. వంశీ పైలట్ అనగానే ఫస్ట్ ఇక్కడ తెలుగు వాళ్ళందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే సోను సూద్ గారు సపోర్ట్ చేసి ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారు అండ్ ఒక మంచి లైఫ్ ఇచ్చారు, తను కూడా దాన్ని ఎక్కడ మిస్యూజ్ చేసుకోకుండా ఒక మంచి పొజిషన్లో నిలబడి చూపించారు అనేది వంశీ గారు ప్రూవ్ చేశారనమాట. అసలు మీకు ఎలా అనిపించింది అంటే అక్కడ చేయడం మీకు ఎవరు ఇన్స్పిరేషన్? సో యాక్చువల్లీ నేను మామూలుగా ఈ ఏవియేషన్ ఫీల్డ్లోకి ఎంటర్ అయినప్పుడు నాకు ఇన్స్పిరేషన్ అట్లా ఎవరు లేరు. నార్మల్గా నేను అప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే ఇలా తపేస్ సార్ అని చెప్పేసి, మళ్ళీ ఫ్లయింగ్ బీస్ట్ అని చెప్పేసి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉండేవి, నార్త్ ఇండియన్ ఛానల్స్ అంతా హిందీవి. సో అవి చూసి నాకు నార్మల్గా హిందీ వస్తుంది చిన్నప్పటి నుంచే. సో దానివల్ల నేను అక్కడ అంతా అర్థం చేసుకొని ఒక్కొక్క స్టెప్ నేను తీసుకుంటా వచ్చాను. సో నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ నుంచి ఇక్కడ ఇండియాలో కొంచెం మెయింటెనెన్స్ ఇష్యూస్ ఉన్నాయి, కొంచెం యాక్సిడెంట్స్ అవన్నీ ఎక్కువ అయినాయి ఫ్లయింగ్ స్కూల్స్ లో. అందుకు అది కాక ఇక్కడ ప్రైసెస్ కూడా సేమ్ అబ్రాడ్ ప్రైసెస్ లానే ఉన్నాయి. అక్కడ చాలా తొందర డ్యూరేషన్ తో అయిపోతుంది, ఇక్కడ చాలా లేట్ గా అయిపోతుంది. సో కంపేర్ చేసుకుంటే మనం అక్కడికి వెళ్తే మన కమ్యూనికేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అది కాక నేను ఎలా అంటే కొంచెం ఫారెన్ కి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంటది కదా అని చెప్పేసి అలా వెళ్ళాను. ఆల్సో అక్కడ వెళ్ళినప్పుడు ఇప్పుడు నేను నార్మల్ గా ఫ్లైట్స్ లో షూట్ చేసుకోవచ్చు, ఇండియాలో అయితే నార్మల్ షూట్ చేయడానికి లేదు, వీడియోస్ చేయలేము కాక్పిట్ లో నుంచి. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళడం వల్ల అక్కడ అందరికి జనాలందరికీ నేను ఎట్లా ప్లేన్ ఎట్లా ఫ్లై చేయాలి, మొత్తము ఏంటి ఏం కథ ఎట్లా ఉంటుంది, అసలు ఫ్లైట్ లో ఏమేమి ఉంటాయి, ఏ ఇన్స్ట్రుమెంట్ ఏ దానికి పనికొస్తుంది ఏం కథ అని మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. సో అన్నిటికి కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది చాలా అబ్రాడ్కి వెళ్తే. సో ఇండియాలో ఎందుకు అంటే ఫ్లై చేసేటప్పుడు వీడియోస్ ఫొటోస్ తీసుకోవడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వరా? అంటే నార్మల్ గా ఒక్కొక్క చోట ఒక్కొక్క గవర్నమెంట్ ఉంటుంది, ఇక్కడ డీజీసీ ఎలానో అక్కడ ఎఫ్ఏఐ అని ఉంటుంది. సో రూల్స్ ప్రకారం ఇక్కడ షూట్ చేయనివ్వరు సేఫ్టీ కోసం అని చెప్పేసి, అంటే డిస్ట్రాక్షన్ ఉండకూడదు అని చెప్పేసి. ఇంకా అక్కడ యుఎస్ లో వాళ్ళకి ఎలా అంటే వాళ్ళకి ఒక హాబీ లాగా మాట పైలట్ అంటే చాలా మందికి కూడా అంటే ప్రైవేట్ పైలట్ లైసెన్స్ అని చెప్పేసి ఉంటుంది. సో దాని వరకు అందరూ ట్రైనింగ్ చేస్తారు, నార్మల్ గా క్యాజువల్ గా వాళ్ళకి ఒక హాబీ అది ఫ్లై చేయడము. సో చాలా క్యాజువల్ గా ఉంటుంది. సో వంశీ మీరు చెప్పండి, అంటే ఇప్పటి వరకు టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి కాబట్టి అంటే ఫ్లైట్లు కూడా చాలా పాతబడినవి ఎన్నో ఫ్లైట్స్ ఉన్నాయి. సో అవన్నీ ఇప్పుడు బయటకు తీస్తే ఆల్రెడీ మనకి అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి కొంచెం ఎయిర్లైన్స్ కొంచెం అలర్ట్ అయ్యాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇన్ని ఫ్లైట్లని నిజంగా ఆపేశారు అంటే ఇప్పుడు ఆ ఎయిర్లైన్స్కి ఎంతో నష్టం కూడా వస్తుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే నిజంగా ఏదో టెక్నికల్ ఇష్యూనే ఉంది, దానివల్లే వీళ్ళు ఇన్ని ఫ్లైట్స్ని ఆపేశారు అని చెప్పి ఇన్సైడ్ ఒక టాక్ నడుస్తుంది. మీరేమో షార్టేజ్ అని అంటున్నారు. ఈ రెండిట్లో ఏది ఎలా తీసుకోవాలంటారు? మేబీ టెక్నికల్ ఇష్యూ అనేది ఒకవేళ వస్తే ఒక ఎయిర్ క్రాఫ్ట్ కి ఆర్ 2 ఎయిర్ క్రాఫ్ట్స్ అనుకోవచ్చండి. అట్ ఏ టైం ఇన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ క్యాన్సిల్ అవ్వవు. అండ్ నెక్స్ట్ టైం కాస్ట్లీ కూడా ఒకసారి ఇండిగోకి స్మాల్ మైక్రోసాఫ్ట్ ఇష్యూ ఏదో వచ్చి ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని క్యాన్సిల్ అయినాయండి ఇండిగో ఎయిర్లైన్స్. సో అప్పుడు అది క్లియర్ అవ్వడానికి 1 day లో క్లియర్ అయిపోయింది కదా. సో ప్రెసెంట్ ఇన్ని డేస్ కంటిన్యూగా మిడ్ ఆఫ్ ద డిసెంబర్ దాకా ఫ్లైట్ క్యాన్సిల్ అవుతున్నాయంటే డ్యూ టు ద రీజన్ పైలట్ షార్టేజ్, క్రూ షార్టేజ్. అంతకుముందు లేదు. ఆ షార్టేజ్ ఎందుకు? FDTL ఆ రూల్ ఇష్యూ చేసింది DGCA. సో అదే DGCA ఈ ఇష్యూని చూసి దే ఆల్రెడీ రిలీవ్ దట్ ఫ్రమ్ మిడ్ ఆఫ్ ద డిసెంబర్ యూ కెన్ కంటిన్యూ విత్ ద సేమ్ FDTL, దాని మీద కంటిన్యూ చేయండి అని చెప్పి అదే DGCA కూడా ఇష్యూ చేసింది.
ఎస్టర్డే మేబీ 4 ఆ టైంకి ఇష్యూ చేశారండి. మ్మ్. రవి, అసలు అంటే ఇప్పుడు ప్యాసింజర్స్ ఎప్పుడైనా కూడా మీరు అన్నట్టు చిన్న చిన్న విలేజెస్కి కూడా ఈ ఫ్లైట్ అవైలబుల్ ఉంటుంది అని చెప్పి ఇందాక చెప్పారు. అంటే మనకి ఎక్కువ కంఫర్ట్ ఉన్న ఫ్లైట్లోనే ఏదైనా బస్ అయినా కార్ అయినా మనకి ఎక్కువ కంఫర్ట్ ఉన్న దానిలోనే మనం ట్రావెల్ చేస్తాము. అలా ఎవరైతే ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారో వీళ్ళందరికీ కూడా ఇండిగో కంఫర్ట్ అని చెప్పి వాళ్ళు అంత నమ్మకంగా ఇది చేసుకున్నప్పుడు వీళ్ళు ఇలా నిలిపివేయడం వల్ల ఈ ఎయిర్లైన్స్కి రిమార్క్ అనే చెప్పుకోవచ్చా? అంటే అంతమంది కస్టమర్స్ ని డిసప్పాయింట్ చేసింది ఎయిర్లైన్స్ అనుకోవాలి కదా. సో యాక్చువల్ గా వాళ్ళైతే కావాలనే చేయరు, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు చాలా న్యూస్ లో వచ్చేసరికి చాలా డీఫేమ్ వస్తుంది. సో అందుకు అని చెప్పేసి మామూలుగా రూల్స్ చేంజ్ చేయడం వల్ల వాళ్ళు సడన్ గా అన్ని మేనేజ్ చేయాలి కదా ఒకేసారి. అండ్ ఆల్సో ఇప్పుడు రెస్ట్ పీరియడ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, రెస్ట్ పీరియడ్ పెరిగేసరికి వాళ్ళకి క్రూ షార్టేజ్ అనేది వచ్చింది. అందుకు పని మేనేజ్ చేసుకోవడానికి వాళ్ళు కొంచెం వాళ్ళకి టైం పడుతుంది. సో ప్యాసింజర్స్ కూడా అందరూ వాళ్ళని కూడా కొంచెం అర్థం చేసుకుని వాళ్ళకి కొంచెం టైం ఇస్తే మొత్తం అంత నార్మల్ గా అయిపోతుందని ఆశిస్తున్నాను. అంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పండి వంశీ, అంటే ఇప్పటి వరకు ఇంత గ్యాప్ తీసుకొని పాజ్ బటన్ నొక్కేసినట్టు అయిపోయింది ఈ ఎయిర్లైన్స్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు ఎప్పుడైనా మీ ఎక్స్పీరియన్స్ లో చూసారా? లైక్ క్యాన్సిలేషన్స్ మేడం, లైక్ ఇలా ఇన్ని డేస్ ఇన్ని ఫ్లైట్స్ని నిలిపివేయడం, అది కూడా ఇంతమందిని ఇబ్బంది పెడుతూ, ఇది ఫస్ట్ టైం కదా. అంటే ఎయిర్పోర్ట్లో మనం ఇంతమంది జనాలు బాధపడుతూ చూడడం, అంటే అయ్యప్ప స్వామి భక్తులు కూడా అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే అక్కడే ఎయిర్పోర్ట్లో కూర్చుని వాళ్ళు భజనలు చేయడం కూడా మనం చూసాము. ఎస్ మేడం, అది కంపల్సరీ నేను యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే పీపుల్స్ ఆర్ సఫరింగ్ ఎ లాట్. బట్ డీజీసీ వాళ్ళ సేఫ్టీ గురించి ఆలోచించే ఈ పర్టికులర్ టైంని తీసుకొచ్చారండి. ఇది సర్కాస్టిక్ రిథమ్ అని ఒక మనిషి బాడీ టైం అండి. ఓకే, శారీరక టైం అంటాము. సో దీన్ని ఏంటంటే మిడ్ ఆఫ్ ది 1 AM నుంచి 6 AM ఆర్ 5 AM దాకా ఇదంతా రెస్ట్ పీరియడ్ అండి. పైలట్స్ అయినా కాదు ఎవరైనా సరే స్లీపింగ్ మూడ్ ఇది. ఈ స్లీపింగ్ లో వర్క్ చేయాలని 6 ల్యాండింగ్స్ దాకా చేయొచ్చు అని ఇచ్చారు. ఓకే, ఎంత ఎలా ఫ్రెష్ గా మార్నింగ్ అంతా పడుకున్నా నైట్ ఈ టైంకి వచ్చేటప్పటికి ఎవరికన్నా స్లీప్ అనేది కామన్. కాబట్టి ఈ టైంలో అన్ని ల్యాండింగ్స్ చేస్తూ అన్ని ఫ్లైయింగ్ చేస్తూ ఉంటే పైలట్స్ కి కంపల్సరీ స్వెచ్చింగ్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. అట్ ఏ టైం స్లీప్, ఈవెన్ డ్రైవర్స్ అయినా నార్మల్ కార్ డ్రైవర్స్ అయినా నైట్ డ్రైవ్ చేసేటప్పుడు వాళ్ళు కూడా డ్రైవింగ్ లో సమ్ టైమ్స్ నిద్రపోతూ ఉంటారు. సో లైక్ దట్ ఇది కార్ అండి, పర్వాలేదు. బట్ ఈ కమ్స్ అరౌండ్ ఫ్లైయింగ్, డేంజరస్ అండి ఫ్లైయింగ్ అనేది. సో ఈ టైంలో ఏదన్నా చిన్న స్ట్రెస్ వచ్చి పైలట్స్ నిద్రపోవడం వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆ టైంలో సబ్ కాన్షియస్ మైండ్ అనేది మన కంట్రోల్లో ఉండదండి. ఆ స్లీప్ లో ఉన్నప్పుడు ఏం చెయ్యాలనేది ఒక 2 seconds ఆలోచిస్తాము. ఇది ఎలా తగ్గించాలి? టైం అనేది మనం రెస్ట్ టైం అనేది వీళ్ళకి ఇంక్రీజ్ చేస్తే సో వాళ్ళు పైలట్స్ యాక్టివ్ గా ఉంటారు. సో అందుకోసమే డీజీసీఏ 2 hours 2 ల్యాండింగ్స్ మాత్రమే ఇష్యూ చేసింది. నైట్ టైమ్ 2 ల్యాండింగ్స్ మాత్రమే 6 ల్యాండింగ్స్ క్యాన్సిల్ చేసింది. సో ఇలా క్యాన్సిల్ చేయడం వల్ల ఒక్క పైలట్ కి 48 hours రెస్ట్ టైం పెంచారు. అంటే అప్రాక్స్ 12 to 14 hours పెంచడం వల్ల ఆ అవర్స్ షార్టేజ్ కి ఇంకొక పైలట్ కి ఇష్యూ చేసేటప్పటికి ఎక్స్ట్రా ఇంకొక 14 + 40 24 hours షార్టేజ్. సో 2 schedules అండి, ఒక 2 days ఎయిర్క్రాఫ్ట్ 3 days ఎయిర్క్రాఫ్ట్ గోయింగ్ టు క్యాన్సిల్, డిలే, ఇలా క్యాన్సిల్ అవుతున్నాయి. ప్యాసింజర్స్ ఓకే సఫర్ అవుతున్నారు, బట్ కమ్స్ టు దేర్ లైఫ్ కదా. సో పైలట్ పీరియడ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ప్యాసింజర్ సేఫ్టీ. అది చూసుకొని డీజీసీఏ ఇది ఇష్యూ చేసింది. సో ఇది ఇష్యూ చేసిన 2024 లో స్టార్ట్ చేశారు, 25 ఈ ఎండ్ ఆఫ్ ద ఇయర్ లో ఇంప్లిమెంట్ చేశారు. బట్ ఈ టైంలో ఇండిగో కూడా ఈ షార్టేజ్ ని ముందుగానే ఫిల్ చేస్తుంటే ఈ సిచ్యువేషన్ రాకపోయేదండి. స్పైస్ జెట్ మీద మీ చెప్పండి కంటిన్యూ. స్పైస్ జెట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే లీస్ట్ కేసులో బుక్ చేసుకునే స్పైస్ జెట్ కూడా ఇప్పుడు హైయెస్ట్ ప్రైస్ 53K ఒక టికెట్ పెట్టడంపై మీ అభిప్రాయం ఏంటి?
యా మేడం, ఇప్పుడు మీకు ఒక ఎమర్జెన్సీ ఉంది, అర్జెంట్ గా ముంబై వెళ్ళాలి, ఇండిగో ఫ్లైట్. మీకు ఏదైనా ఎయిర్పోర్ట్ లో అడగండి, ఇండియాలో ఎవరైనా ఎయిర్పోర్ట్ లో వర్క్ చేసే వాళ్ళని అడగండి, వేరే ఎయిర్లైన్స్ ఎయిర్క్రాఫ్ట్ అయినా రేర్ గా 1, 2, 3 కనిపిస్తాయి. బట్ మీరు ర్యాంప్ అంటాము, బే అంటాము. ఎయిర్పోర్ట్ లో ఎయిర్క్రాఫ్ట్ పార్క్ చేసే ప్లేస్ ని ర్యాంప్ అంటాము. బే నెంబర్స్ ద్వారా ఉంటాయి. అన్ని బే నెంబర్స్ దగ్గర అంటే ర్యాంప్ ఉన్న ఎంటైర్ ద ఫీల్డ్ మీకు ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ కనిపిస్తాయి. సో అలాంటి ఎయిర్క్రాఫ్ట్ హ్యాండిల్ జరగట్లేదు. సో రిమైనింగ్ ఉన్న ఎయిర్లైన్స్ ఏం చేస్తాయి అంటే దాన్ని యూజ్ చేసుకొని మీరు అర్జెంట్ గా ముంబై వెళ్ళాలి. సో మీకు వేరే ఫ్లైట్స్ ఏం లేవు. ఎయిర్ ఇండియా అట్ స్పైస్జెట్ ప్రెసెంట్ రన్నింగ్. సో ఇది ఈ సినారియోని యూజ్ చేసుకొని స్పైస్జెట్ ఇంక్రీజ్ దేర్ ఫీస్ అండ్ దీని అడ్వాంటేజ్ గా తీసుకొని దే ఆర్ ఇంక్రీజింగ్ దేర్ క్యాపబిలిటీ. ఓకే, సో మీరు ఇంకా అదే కాబట్టి ఇంకా ఎయిర్క్రాఫ్ట్ అదే అవైలబిలిటీలో ఉంది కాబట్టి యూఆర్ గోయింగ్ టు బుక్. ఎమర్జెన్సీగా ఇంకా వెళ్ళాలనుకుంటే మీరు కంపల్సరీ బుక్ చేసుకోవాలి అండ్ వాళ్ళు పెట్టిన ఫేర్ లోనే ఉంటుంది. రవి, అంటే మీరు ఫ్లై చేసిన ఏరియాస్ లో కూడా అంటే అదర్ కంట్రీస్ లో కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ చూస్తారా ఎప్పుడైనా? నువ్వు యాక్చువల్లీ అక్కడైతే ఎప్పుడు నేను చూడలేదు, కానీ రీసెంట్ టైంలో ఏమైందంటే ట్రంప్ చేంజ్ చేసిన రూల్స్ వల్ల అక్కడ ఎఫ్ఏ అనేది షట్ డౌన్ అయిపోయింది, వాళ్ళకి శాలరీస్ ఇవ్వక. సో ఆ గ్యాప్ లో అయితే చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. అంటే ఒక ఎయిర్లైన్స్ అనే కాదు, అన్ని ఎయిర్లైన్స్ ఆగిపోయినాయి. సో అక్కడైతే అట్లా ప్రాబ్లం చూసాను, కానీ ఇలా స్పెసిఫిక్ ఎయిర్లైన్స్ కి ఇలా రూల్స్ వల్ల అయితే నేను ఎక్కడ చూడలేదు ఎప్పుడైతే, ఫస్ట్ టైం ఇది. అసలు రవి చెప్పండి, వంశీ రవి మీరిద్దరు అంటే ఇప్పుడు అసలు ఒక పైలట్ కి ఒక ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించిన సిబ్బందికి స్టాఫ్ కి శాలరీస్ ఎలా పే చేస్తారు? అంటే ఆన్ టైమ్ లో పే చేస్తారా లేకపోతే అవి కూడా డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? అది నార్మల్ గా డిపెండ్స్ ఆన్ ది ఎయిర్లైన్స్. ఇప్పుడు కొన్ని ఎయిర్లైన్స్ బాగా టైంకే పే చేస్తాయి, కొన్ని ఎయిర్లైన్స్ ఎప్పుడైనా దానికి నష్టాలు ఎక్కువ ఉన్నాయనుకో కొంచెం లేట్ గా పే చేస్తుంది. సో మనం అది స్పెసిఫిక్ అయితే చెప్పలేము, డిపెండ్స్ ఆన్ ది ఎయిర్లైన్స్ మాట. డిపెండ్స్ అపాన్ ఎయిర్లైన్స్ కూడా శాలరీ పే ఉంటుందండి. డిపెండ్స్ ఆన్ ఎయిర్లైన్ కూడా. ఓకే, అంటే పర్టికులర్ రూల్స్ ఉండవా వంశీ గారు? అంటే ప్రాపర్ గా ఒక టైంకి ఇలా శాలరీస్ పే చేయాలి, ఇలా స్టాఫ్ ని ఇలా ట్రీట్ చేయాలి అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, అంటే ప్రతి దానికి పెడతారు కదా, అలా ఎయిర్లైన్స్ కి సంబంధించి ఎటువంటి రూల్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి? ఎవ్రీ ఎయిర్లైన్స్ కి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయండి. బేస్డ్ ఆన్ డే సిచ్యువేషన్స్ బట్టి కూడా దే విల్ రిలీజ్ పే అవుట్స్ అండి. అండ్ దట్ టు డిపెండ్స్ అపాన్ ఎయిర్లైన్స్ కూడా శాలరీ పే అవుట్స్ ఉంటాయి. సో మనం పర్టికులర్ గా ఎయిర్లైన్స్ ప్రాబ్లం అని కూడా చెప్పడానికి లేదు. అంటే అండ్ ఆల్సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు కింగ్ ఫిషర్ ఉండేది, చాలా మరీ హైలీ పేడ్ మాట. వాళ్ళ పైలట్స్ కానీ గ్రౌండ్ స్టాఫ్ కానీ చాలా పే చేసేవాళ్ళు. ఎందుకంటే దానికి అంటే విజయ్ మాల్యా దగ్గర అప్పుడు చాలా డబ్బులు ఉండేది, అన్ని డిఫరెంట్ సెక్టార్స్ లో కూడా సంపాదించేవాడు. సో అంత బాగా ఇచ్చేవాళ్ళు శాలరీస్ కూడా. కానీ రాను ఏమైపోయిందంటే మరీ ఎక్స్పెన్సివ్ అయిపోయింది మాట వాళ్ళకు కూడా, అంత మందికి అంతంత హ్యూజ్ శాలరీస్ పే చేయాలంటే. సో రాను వాళ్ళు కూడా శాలరీస్ ఇవ్వడం ఆపేశారు చాలా మంత్స్ వరకు. ఇప్పుడు జెట్ ఎయిర్వేస్ కూడా అదే ఇష్యూ అదే ఫేస్ చేసింది మాట. అట్లా వాళ్ళకి మనీ ఇన్కమ్ బాగా వచ్చేటప్పుడు అయితే బాగా పే చేస్తారు, ఇంకా వాళ్ళకి ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చి ఇలా ఉందనుకో అప్పుడు లేట్ అయిపోతుంది అన్నమాట శాలరీస్ కూడా. సో ఇదే సిచ్యువేషన్ ఇలానే కంటిన్యూ అయితే అసలు ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి? అంటే మీరు చూస్తారు కదా, అసలు ఒక ఫ్లైట్కి ఎంతమంది ట్రావెల్ చేస్తారు, ఎంతమంది ఒక ఫ్లైట్ని నమ్ముకొని ట్రిప్పులు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. దట్టు ఇది డిసెంబర్ అంటే ఈ మంత్ ఆల్మోస్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ అందరూ కూడా మిడ్ వీక్ నుంచే ప్లాన్ చేసుకుంటారు, ఫారెన్ ట్రిప్స్ కానివ్వండి, ఇంటర్నేషనల్ ట్రిప్స్ కానివ్వండి. ఈ క్రిస్మస్ డిసెంబర్ 25th సెలబ్రేషన్స్ చేసుకుంటారు, అలానే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఇటువంటి టైంలో ఈ ఇన్సిడెంట్ జరగడం మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఒపీనియన్ ఏంటి? నార్మల్గా అయితే ఈ టైంలో రావడం అనేది అంటే చాలా ప్రాబ్లం అవుతుంది మాట. ఎందుకంటే చాలా మందికి ఎన్నో ఎమర్జెన్సీస్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరి ఇంట్లో అయినా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి ఉంటుంది, సడన్ గా వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. సో అట్లాంటి వాళ్ళ క్యాన్సిల్ అయినా కానీ, ఇప్పుడు నేను చెప్పినట్టు నార్మల్ సోషల్ మీడియాలో చూశాను కదా, ఇట్లా వాళ్ళ పెళ్లికే వాళ్ళు అటెండ్ అవ్వలేకపోయినారు. సో అట్లా చాలా ఇష్యూస్ అయితే వస్తాయి, కానీ ఇది కంటిన్యూ అయితే అవ్వదు. ఇది మామూలుగా కూడా ఎందుకు వచ్చిందంటే నార్మల్ 1 year నుంచి హైరింగ్ అయితే లేదు మాట ఎయిర్లైన్స్ లో. జాబ్ అనేది అసలు జాబ్స్ అనేది వదలలేదు, అందుకోసం అని చెప్పేసి కూడా ఒక షార్టేజ్ రావడానికి కారణము. కానీ వీళ్ళు తొందరలోనే మొత్తం రికవర్ చేస్తారు. అది కాక గవర్నమెంట్ కూడా చూస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఇండిగో వాళ్ళకి తగ్గట్టు, వాళ్ళ ఎయిర్లైన్స్ తగ్గట్టు కూడా రూల్స్ కొంచెం కొన్ని డేస్ వరకు కూడా వాళ్ళు డిలే చేయొచ్చు.
వంశీ గారు చెప్పండి, అంటే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ టైంలో మన ఇండియా కంటే కూడా అదర్ కంట్రీస్లో ఎక్కువ హ్యాపెనింగ్ ఉంటుంది కదా. సో మీరు ఫ్లై చేసిన దాంట్లో మీరేం అబ్జర్వ్ చేశారంటే ఆ టైంలో అంటే ఎక్కువ టికెట్లు బుక్ అవడం కానివ్వండి, ఎక్కువ ఫ్లైట్లు పెట్టడం కానివ్వండి, ఇటువంటివి ఏమైనా జరుగుతుంటాయా? సినారియోస్ ప్రకారం అయితే ఫ్లైట్స్ అనేది ప్రైజెస్ హైకే ఉంటాయి ఇన్ ఫెస్టివల్ సీజన్. అండ్ దట్టు ఆ పర్టికులర్ టైంలో అయితే ఫ్లైట్స్ ఎయిర్క్రాఫ్ట్ దే విల్ అరేంజ్ మోర్ అండి ఇఫ్ ఇట్ ఇస్. అండ్ బట్ ఆ టైంలో కూడా పైలట్స్ కి శాలరీస్ కూడా హైక్ ఇస్తారు. ఓకే, అంటే ఫెస్టివల్స్ టైంలోనా? టైంలో ఇఫ్ యూ డన్ ఎనీ డ్యూటీస్ పైలట్స్ కి శాలరీస్ డబుల్ ఉంటుంది ఆన్ హాలిడేస్ అండి, ఇంటర్నేషనల్ హాలిడేస్. సో నేను అబ్జర్వ్ చేసింది అయితే దిస్ థింగ్ అండి. And also మన సరే అబ్రాడ్ లో చాలా బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఉంది ఇది క్రిస్మస్. లైక్ డిసెంబర్ అండ్ జనవరి అనేది, డిసెంబర్ అండ్ జనవరి ది బిగ్గెస్ట్ ఫెస్టివల్స్ హ్యాపెనింగ్ ఇన్ త్రూఅవుట్ ద వరల్డ్. ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో జరగడం అనేది ఇట్ ఫీల్ సాడ్ అండి. బికాస్ చాలా ఫ్యామిలీస్ చిల్డ్రన్స్ ని మీట్ అవ్వడానికి అక్కడ వర్క్ చేసే వాళ్ళు. రీసెంట్ గా దుబాయ్ 2 days బ్యాక్ వచ్చానండి. దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు సేమ్ ఇండిగో ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. 2:30 AM అండి ఫ్లైట్ నాది. 2:30 AM అయితే ఇట్ కమ్స్ అరౌండ్ 4:45 అండి టేక్ ఆఫ్ అయింది. 2 hours అయింది. అండ్ దట్ టైం పాసింజర్స్ అందరూ వెయిట్, వాళ్ళ పేషెన్స్ ప్రకారం నేనన్నా సరే నేను కూడా టైంలో పాసింజర్ని కాబట్టి నేను ఫీల్ అయ్యాను లైక్ ఇంత టైం డిలే, నేను వెళ్ళాలి, హోమ్కి వెళ్ళాలి, ఫ్యామిలీని చూడాలి. అండ్ అక్కడ ఒక పర్సన్ వచ్చారు 2 years తర్వాత వర్క్ చేసి వాళ్ళ పాపని వాళ్ళ వైఫ్ ని చూడడానికి వెళ్తున్నాడు అండి. సో 4 days నుంచి నిద్రపోవట్లేదంట, స్లీప్ లేదంట. ఎప్పుడెప్పుడు చూస్తా మా వైఫ్ ని, మా డాటర్ని ఎప్పుడెప్పుడు చూస్తానా, ఫుడ్ కూడా తినలేదు అంత. అలాంటి మూడ్ హ్యాపీనెస్ లో వద్దాం అనుకున్న వాళ్ళకి సడన్ గా క్యాన్సిల్ అయ్యి డ్యూటీస్ క్యాన్సిల్, మళ్ళీ వాళ్ళు రిటర్న్ వెళ్ళడానికి ఉండదండి, కొన్ని అక్కడ ఎక్కడైనా స్టే చేయడానికి ఉండదు. సో పాయింట్ ఆఫ్ వ్యూ. సో డ్యూ టు దిస్ టైమ్ ఐ ఫీల్ వెరీ సాడ్ అండి. పర్టికులర్గా ఇండిగో కావడం ఇట్ ఫీల్ లైక్ బ్యాడ్. అండ్ ఆల్సో యాక్చువల్లీ నా ఒపీనియన్ ప్రకారం అయితే నార్మల్ గా మీరు చెప్పినట్టు ఇంటర్నేషనల్ ట్రిప్స్ అన్నారు కదా, ఇంటర్నేషనల్ ట్రిప్స్ కి అయితే దీని వల్ల ఇబ్బంది ఏమి ఉండదు మోస్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ నేను యూఎస్ వెళ్ళాలనుకో, నార్మల్ గా అయితే ఇండిగోలో ఇండిగో అంతవరకు వెళ్ళదు. మేమేం చేస్తామంటే నార్మల్ గా ఖతార్ కానీ, ఎమిరేట్స్ కానీ, ఎతిహాద్ కానీ ఇట్లా డిఫరెంట్ ఎయిర్లైన్స్ కూడా ఉన్నాయి. దాంట్లో అయితే నార్మల్ ప్రైసెస్ కే ఉంటది. ఏమంటే ఇయర్ ఎండ్ కాబట్టి, అది కాక క్రిస్మస్ టైం కాబట్టి నార్మల్ గానే ప్రైస్ హైక్స్ ఉంటాయి అన్నమాట. సో ఇండిగోకి దీనికి జరగడం వల్ల అయితే అంత ప్రాబ్లం అవ్వదు. కనెక్టెడ్ ఫ్లైట్స్ ఉంటాయి కదా. యా, నార్మల్ ఎమిరేట్స్ ఇక్కడ నుంచి దుబాయ్కి ఉంటుంది, మళ్ళీ దుబాయ్ టు మళ్ళీ యూఎస్ కి ఉంటుంది అనమాట. కాబట్టి దానికేం ప్రాబ్లం లేదు. ఓన్లీ ఎమిరేట్స్ ఇప్పుడు ఎంతసేపు ఉన్నా మామూలుగా ఇండిగో బుక్ చేసుకున్న వాళ్ళకైతే ప్రాబ్లం ఉంటది. అది కాక ప్రెసెంట్ ఇప్పుడు న్యూస్ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వేరే ఎయిర్లైన్స్ ని ప్రిఫర్ చేస్తారు, ఆల్టర్నేట్ చూసుకుంటారు. ఓకే, ఫైనల్ గా ఈ ఇష్యూ పైన మీ ఇద్దరి ఒపీనియన్ ఏంటో షేర్ చేసుకోండి. నేనైతే ఏమనుకుంటానంటే ఇప్పుడు అంతా ప్యాసింజర్స్ ప్రాబ్లం చూసి మొత్తం ఎయిర్లైన్స్ కానీ గవర్నమెంట్ కానీ ఏదైనా యాక్షన్ తీసుకొని వాళ్ళకి ఏదైనా కొత్త రూల్స్ అనేది ఏమైనా కొంచెం డిలే చేస్తే వీళ్ళు కూడా కొంచెం మేనేజ్ చేసుకోవాలి కాబట్టి. అండ్ ఆల్సో బుక్ చేసుకున్న వాళ్ళకి రీఫండ్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకి ప్యాసింజర్స్ కి ఆన్సర్ ఇవ్వడం కానీ, ఏదైనా ప్రాబ్లం ఉండేది ఉన్నట్టు చెప్పడం కానీ ఇలా చేస్తే అంత బాగుంటుంది అనిపిస్తుంది. నాకు కూడా ఉంది మేడం, సేమ్ ఒపీనియన్. ప్యాసింజర్స్ కి కానీ ఏదైనా ఆల్టర్నేటివ్ ప్లాన్ చేయడం కానీ గవర్నమెంట్ అండ్ ఇండిగో ప్లాన్ చేస్తే మంచిది. అండ్ నెక్స్ట్ థింగ్, దీనివల్ల ఇంకొక నెగిటివ్ వేగే ఈ ప్యాసింజర్ సేఫ్టీ అనుకుంటే, పాజిటివ్ వే వచ్చేసి పైలట్స్ కి హైరింగ్ ఎక్కువ జరుగుతుందండి ఇప్పుడు కంపల్సరీ. ఎవరైతే ఫీల్డ్ కి రావాలనుకుంటున్నారో, పైలట్ ట్రైనింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ది బెస్ట్ టైం ఇది. సో పైలట్ వాటి ఆల్రెడీ రామ్మోహన్ నాయుడు సార్, మినిస్టర్ రామ్మోహన్ నాయుడు సార్, సివిల్ ఏవియేషన్ మినిస్టర్, ఆయన ఆల్రెడీ 2 days బ్యాకే అనౌన్స్మెంట్ ఇచ్చారు 30,000 పైలట్స్ నీడ్ ఉన్నారు ఫర్ 1,700 ఎయిర్ క్రాఫ్ట్స్ అని.
ఈ షార్టేజ్ చూస్తే 13,000 కి ఇంకొక 30,000 అప్రాక్స్ 60,000 పైలట్స్ నీడ్ అండి ఇండియాకి. అండ్ ఆల్సో నార్మల్ గానే మామూలుగా ఎయిర్లైన్స్ వాళ్ళు చాలా ఎయిర్ క్రాఫ్ట్ ని బుక్ చేస్తున్నారు అనమాట. సో అన్ని ఫ్యూచర్ లో అయితే చాలా రిక్వైర్మెంట్ అవసరం కూడా ఉంటుంది. సో చాలా మంది ఇప్పుడు ఏవియేషన్ ఫీల్డ్ లోకి చాలా మంది ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు, అందుకే చాలా మంది కూడా వస్తారు. సో ఎవరికైనా పైలట్ గురించి కానీ ఏదైనా తెలుసుకోవాలన్నా కూడా మన ఛానల్కి వచ్చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. అండ్ వంశీ గారు, రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది జాయినింగ్. అలానే చూసాం కదా అండ్ ఇండిగోకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అని, దీనిపైన ఏది తీసుకున్నా కూడా గవర్నమెంటే యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి మనతో జాయిన్ అయిన ఇద్దరు పైలట్స్ కూడా చెప్పారు. మరి ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అంటే స్టే ట్యూన్ టు ఇస్యూ టీవీ.